హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వర్దస్ మామ. ఇవాళ స్పెషల్ ఏంటంటే కబాబ్స్ చేసుకుంటున్నాం, చికెన్ కబాబ్స్. దానికి మసాలా ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. ఆ మసాలాస్ ఏంటి అవి ఒకసారి చూసేయండి మీరు. ఇలాచి, జాజి పువ్వు, స్టోన్ ఫ్లవర్, రాతి పువ్వు, జాజికాయ, తోక మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, సాజీరా. సో ఇవన్నీ మనం పేస్ట్ చేసేసుకున్నాం. ఫస్ట్ ఆ పేస్ట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్తాను నేను. స్టేట్ ట్యూన్. ఇందులో ఇది పచ్చిమిరపకాయ, కొత్తిమీర, పుదీనా అండి. ఇది ఆప్షనల్. టేస్ట్ కోసం మీరు కావాలంటే మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు, లేకపోతే మీరు ఇది ఆప్షనల్గా కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మసాలాలు తయారు చేసుకోనికి ఇందులో కారము, క్వాంటిటీని బట్టి చికెన్ ఎంత ఉంటే దాని క్వాంటిటీని బట్టి కారము, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం ముందు మిక్స్ చేసి పెట్టుకున్న మసాలాలు, గరం మసాలా, కొంచెం ధనియాల పొడి. ఇది మీకు ఆప్షనల్ అని చెప్పాను కదా. పేస్ట్ చేసుకున్న మిరపకాయది పేస్ట్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్ పోసుకోవాలి. దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని పేస్ట్ చేసుకొని మన చికెన్ ముక్కలకు అంటించుకోవాలి. పేస్ట్ అయినాక చూద్దాం. పట్టుకుంటే లెమన్ ఎల్లో ఉంది. లెమన్ ఎల్లో ఉంది. రెడ్ కలర్ ఫుడ్ కలర్ లేదు. ఇది కూడా ఆప్షనల్ అన్నమాట. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కాకపోతే ఖాళీ కలర్కే ఎమ్మీగా అనిపిస్తుంది అన్నమాట. కొంచెం చాలు, మస్తు ఎర్రగా అయిపోతుంది. ఇది కలిపేసుకొని కొంచెంసేపు మ్యారినేట్ అయినాక మనం సీకులోకి గుచ్చి బొగ్గుల మీద పెట్టేసుడే. అప్పటిదాకా మనం బొగ్గులు వేడి చేసుకుందాం. చీకటి అయిపోయింది, రాత్రి అయిపోయింది అనమాట. క్లైమేట్ అంతా చూసారు కదా ఇంతకుముందు క్లిప్లో. మసాలా కలుపుకునేది, గరం మసాలా నూరుకునేది, చికెన్ మ్యారినేట్ చేసుకునే ప్రాసెస్. సో ఇది మన బార్బిక్యూ సెటప్ అనమాట. ఇంట్లో బార్బిక్యూ స్టాండ్, సీకులు, బొగ్గులు కాల్చుకోనికే మనకి మ్యాచెస్. బొగ్గులు మంచి ఎర్రగా కాల్చుకున్నాక కలుద్దాం. మరి పెద్దగా ఉన్న బొగ్గులు అయితే పలగొట్టుకుందాం. చేత ట్రై చేసినా కానీ ఎదగలేవు. అయితే మీరు బొగ్గులు కాల్చుకోవడానికి ఆర్తికర్పూరం, కిరాసిన్, ఆయిల్, పెట్రోల్ ఏదైనా యూజ్ చేయొచ్చు. పెట్రోల్, కిరాసిన్ యూజ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్. ఆయిల్ తంటాలు పడుతున్నాం బొగ్గు లాంటి అన్నికే.
కష్టపడింగ్ బొగ్గులు నాట్ అంటకుడింగ్ వి ట్రయింగ్ ఇది పేస్టు, ఇది కాలిది. ఇప్పుడు తీసిన వేసుకొని చికెన్ పీసులు. ఇది మన చికెన్ మ్యారినేటింగ్. బొగ్గులు ఫైనలే అనుకున్నాయి. ఆఫ్టర్ సో మెనీ స్ట్రగల్స్, ఆఫ్టర్ సో మెనీ కష్టాలు, we realize that కష్టాలు is not కష్టాలు for permanent. ఆఫ్టర్ సో మెనీ స్ట్రగల్స్, ఆఫ్టర్ సో మెనీ కష్టాలు, we realize that కష్టాలు is not కష్టాలు for permanent. ఆహా, గుమగుమలాడింగ్, వాసన కొట్టింగ్, అన్నయ్య గాలి కొట్టింగ్. అయితే మంట మీద కాలవద్దు, బొగ్గుల మీద కాలవాలి. మంట రాకపోతే మస్తు టేస్ట్ అవుతాయి అన్నమాట. మంట వస్తే కాలిపోతాయి. మంట రానియకుండా ఆ బొగ్గుల పైన సెగ పైన కాలువనియాలి. మంట వచ్చినట్టు పీస్ కాలిపోతుంది, మాడిపోతుంది మొత్తం. కొంచెం వావ్ ఫ్రెండ్స్, గుదుగుబులు ఆడుతుంది. యాక్చువల్లీ మా దగ్గర ఇంకా సీకులు ఉండే అనమాట, కానీ చాలా మిస్ అయినాయి. కొన్ని రిపోయినాయి, కొన్ని ఆడిడబడ్డాయి. లేకపోతే లైన్గా పెడుతుండే. మిస్ అవ్వలేదు. యాక్చువల్లీ ఇట్లాంటి స్టాండ్ ఇంకోటి ఉండే మా దగ్గర. అది సంక్రాంతి టైంలో వేరే బిల్డింగ్స్ పై, పక్కన బిల్డింగ్స్ పైకి అక్కడ అంతా తీసుకున్నారు. అది ఎక్కడ పోయినా కూడా తెలియదు నాకు. ఆ స్టాండ్తో పాటు ఆ సీకులు వెళ్ళిపోయింది. పెద్ద సీకులు ఉన్నాయి. ఇప్పుడు ఇది మా ఫ్రెండ్ది అనమాట ఈ స్టాండ్. ఇది ఆడి వీడియో చూసిండంటే మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. ఆడు కూడా మర్చిపోయిండు నా దగ్గర ఉన్నట్లు. ఇది ఒక సైడ్ కాలుతూ ఉంటుంది, ఇంకో సైడ్ ఇట్లా బొగ్గులు వేసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే ఈ బొగ్గులు కాలి బూడిద అయిపోతూనే ఉంటాయి. మళ్ళీ మనకి ఉట్టేయడానికి కష్టం ఉంటుంది. బొగ్గులాడే కబాబ్స్ రెడీ. చూసారా, అంత స్మూత్గా వెళ్తాయి ఆయిల్ అప్లై చేస్తే, లేకుంటే ఇరుక్కపోతాయి. కనిపిస్తలేదు లైట్ పెట్టి ఇట్లంపు బెంచి. నన్ను కూడా వీడియో తీసుకున్నాను. అది కూడా వస్తుందంట. ఈడెందుకు పెట్టుకున్నారే? లోపల పెట్టుకున్నా పొగ అవుతుంది. నా చుట్టాలు కలిసి పైకి తీసుకొస్తే అమ్మ ఈడ దాకా వచ్చింది. అప్ప మీద అన్న అమ్మ అంత మీది కానీ రాలేని బిడ్డ అన్నారు. సరే, వాసన ఎట్లా వస్తుంది? మసాలా నేను కలుపుతున్నా కదా. ఇప్పుడు పెద్దది పెట్టేద్దాం. సూపర్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఎంత స్మూత్, ఎంత పర్ఫెక్ట్ ఉడికినాయో లోపల కూడా. ఇంత పచ్చిగా లేదు, పర్ఫెక్ట్గా కుక్ అయినాయి. 3 years 4 years ఏంటంటే పైకి ఇలా కొడితేనేమో పైకి రాదు. ఏ రక్షి ఏం తినేసి వస్తున్నావు? బిర్యానీ. అంతేనా? బిర్యానీ డబల్ కమీటా. అది తీసేసినాక ఖాళీ.
ఇక్కడ ఉంది ఆ ప్లేస్ అక్కడ వరకు కొంచెం లోపల అన్ని కింద బంద్ చేసినాం అప్పటి నుంచి అరిసి 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 దొబ్బుకొని ఊరికొచ్చిండు. కుసానంగా నన్ను కూర్చొని వాసన చూసుకుంటా కుసుకు 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 అండి. ఏమైంది రాక్సి? ఏమైంది? పొగొస్తుందా? అయ్యా పుస్కా పుస్కా గలీజ్ మాటలు మాట్లాడు. ఏమైంది రాక్సి? దూరం ఆడిపోతున్నావు ఈడికొస్తున్నావు, ఏమైంది? వాసనకి పాగలు పాగలు అవుతుంది. ఇది ఎప్పటిది ఇటు ఉండదు కానీ మళ్ళీ కూడా చెప్పించారు అలా అమ్మ మేకప్ అసలు గంత చెత్త అంతా తీస్తారు నాన్న వీడియోలో. చూసి సూపర్ ఉంది. స్మోకీ స్మోకీ తినుండ్రి చేసుకోండి తినుండ్రి. నాకైతే పెట్టకుర్రి. మద పెట్టుకున్నా నాకైతే బొక్క కూడా ఇస్తలేరు మొత్తం. తినుండ్రి లేట్ వచ్చినా కదా. ఏంటి ఎండిపోయినాయా మొత్తం లాస్ట్ మిగిలినాయా? మా బంగారంకి మరి వేరే నో 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 పెట్టు పెట్టు రాక్షసి లేవంట. అయ్యల్లా వీడుకో కలరే వీడుకో బాగుంది. దుకాణం పెట్టుకుందాం. కాదు నువ్వు రాక్షసి. చూస్తున్నారా ఎంత జ్యూసీ జ్యూసీ ఉందో. ఇదైతే ఒక్కరితో అవ్వని పని, ఇద్దరు ముగ్గురు ఉంటేనే సక్సెస్ అవుతుంది. ఒక్కడు అన్ని చేసుకోవాలంటే కుదరదు. సో మీరు గ్రూప్ ఆఫ్ పీపుల్ తోటి ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. మేము చూపించిన మసాలాస్ అన్నీ కూడా యాడ్ ఆన్ చేసుకొని దానికి మీకు ఇంకేమైనా లెమన్ కానీ ఇంకేమైనా ఎక్స్ట్రా ఏమైనా కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో 1K సబ్స్క్రైబర్స్ దగ్గరకున్నాం. 1K సబ్స్క్రైబర్స్ అయిపోయినాక ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది, ఒక చిన్న అన్బాక్సింగ్ ట్రై చేస్తున్నాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.